హలో ఫ్రెండ్స్, నా పేరు ఛాయాదేవి. నేను ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలోని పేలాలతో చేసే స్నాక్, ఉదయం స్నాక్ కానీ, ఉదయం టిఫిన్గా కానీ, సాయంత్రం స్నాక్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మురమురాలతోనే నేను టిఫిన్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. వీటిని ముందుగా కొంచెం బౌల్ నిండా తీసుకొని వీటిని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు మెత్తగా తరుపుకొని వీటిని తడిపి తీయడం. నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో నూనె వేసుకొని తడి లేకుండా చూసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక స్పూన్, చిన్న స్పూను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు, తరిగిన మిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ దీనిలో నూనెలో వేసుకొని చక్కగా వేయాలి. దీనిలోకి కావాల్సిన పౌడర్ని నేను మీద మసాలా వేయడానికి ఇంగ్రీడియంట్స్ పుట్నాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాను. చిన్న బౌల్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పుట్నాలు కొద్దిగా వేసి రెడీ చేసి పెట్టుకుంటే అది ఎప్పుడైనా తొందరలో ఉన్నప్పుడు అది మీద పైన తీసుకొని తొందరగా చేసుకోవచ్చు. అది తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, దానికి సరిపడే ఉప్పు పోపులో వేసుకుంటే సరిగా కలుస్తుంది. నూనెలో బాగా వేగిన తర్వాత ఈ పోపులో ఇవి మురమురాలు కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఒక 4 సరిపోయే టిఫిన్ చేశాను. ఈ టిఫిన్ ఎవరైనా అర్జెంటుగా వెళ్ళినప్పుడు త్వరగా చేసుకోవచ్చు. కొంచెం నూనెలో బాగా ఉడికిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని దీనిపైన చల్లవాలి.
దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, మంచి వాసన ఉంటుంది, స్పైసీ. స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఇమీడియట్గా టిఫిన్గా కానీ స్నాక్గా కానీ తినొచ్చు, ఇమీడియట్గా చేసుకోవచ్చు తొందరగా. దీన్ని రుచి చూసి ఎలా ఉందో, చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది. దీన్ని రుచి చూసి చేసుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి.